హలో అండి. అందరు బాగున్నారా? నేనైతే చాలా 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 బాగున్నాను. చూడండి, ఈరోజు సూజీ కోకోనట్ హల్వా అయితే చేశాను ఫ్రెండ్స్. సూజీ కొబ్బరి హల్వా చాలా బాగుంటుందన్నమాట టేస్ట్. వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూసి నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనా? ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అయితే చేయండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్స్ అయితే నెయ్యి వేసుకోవాలి ఫ్రెండ్స్. స్వీట్ ఐటమ్స్లో ఎప్పుడు నెయ్యి ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అనమాట. చూడండి, తర్వాత ఒక టీ గ్లాస్తో ఒక గ్లాసు సూజీ బొంబాయి రవ్వ అంటాం కదా, ఉప్మా రవ్వ తీసుకొని బాగా వేయించేసాను నేను నెయ్యిలో. కొంచెం బ్రౌనిష్గా రావాలి, అప్పుడు మనకి పొడి పొడిగా వస్తుంది హల్వా అనేది. ఇట్లా స్టిక్కీగా అతుక్కున్నట్టు రాదనమాట. ఓకేనా? చూడండి, ఈ విధంగానైతే వేయించుకోవాలన్నమాట. బాగా పచ్చివాసన అనేది పోవాలి, కొంచెం కలర్ చేంజ్ అవ్వాలన్నమాట మనకి రవ్వ అనేది. ఓకేనా? అప్పుడు మనకి వేగినట్టు అనమాట ఫ్రెండ్స్. చూడండి, నేనైతే బాగా వేయించేసుకున్నాను. తర్వాత వేగిన రవ్వని ఒక ప్లేట్లోకి అయితే సపరేట్ చేసుకోవాలన్నమాట మనము. ఇందులోనే వాటర్ పోస్తే గమ్మి గమ్మిగా అవుతుంది, మనకు హల్వా అనేది సరిగా రాదు ఫ్రెండ్స్. తర్వాత అదే ప్యాన్లో చూడండి, రవ్వ తీసుకున్న గ్లాస్ తోటే నేను మళ్ళీ వాటర్ కూడా తీసుకున్నాను. ఒక గ్లాస్ రవ్వకి 2 గ్లాసులు 2 అట్లా తీసుకోవచ్చు నీళ్ళు, నో ప్రాబ్లం అనమాట. ఓకేనా? కొంచెం ఎక్కువైనా పర్వాలేదు, కానీ వాటర్ తక్కువైతే అంతా అక్కడక్కడ గడ్డలు గడ్డలు అట్లా ఉండిపోతుంది రవ్వ. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, అందులోకి ఫుడ్ కలర్ అయితే యాడ్ చేశాను అనమాట నేను. చాలా బాగుంటుంది. మా ఇంట్లో ప్లెయిన్గా అయితే వైట్గా తినరు ఫ్రెండ్స్, అందుకే నేను ఇట్లా ఫుడ్ కలర్ అయితే యాడ్ చేశాను. ఇట్లా ఆరెంజ్గా ఉంటేనే వాళ్ళకి ఇష్టం అనమాట. సో అందుకనే ఇంకా నేను ఈ విధంగానైతే కలర్ ఎప్పుడు వేసుకుంటాం ఫ్రెండ్స్. మేము బాగా కలపాలన్నమాట. కలర్ మొత్తం కంప్లీట్గా వాటర్లో మిక్స్ అయ్యేటట్టు అయితే మనం కలిపేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, బబుల్స్ అయితే వస్తున్నాయి ఇప్పుడు. ఇలా మరగడం వలన మనకి హల్వా అనేది మంచిగా వస్తుందన్నమాట, పొడి పొడిగా. చూడండి, మనం నెయ్యిలో వేయించుకున్న రవ్వనైతే నీళ్ళల్లో వేసేసుకోవాలి. మరుగుతున్న నీళ్ళల్లో స్టవ్ అయితే సిమ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి, ఈ విధంగా. హల్వా కామన్ ఈజీ రెసిపీ అనుకుంటారు, కానీ అది అందరికీ కుదరదు ఫ్రెండ్స్. ఒక్కొక్కరికి ఇట్లా ఉండలు ఉండలు ఉంటుంది, ఒక్కొక్కరికి అక్కడక్కడ తెల్ల తెల్లగా రవ్వగడ్డలు అట్లనే ఉండిపోతాయి, అందరికి సెట్ అవ్వదు అనమాట. ఈ నా ప్రాసెస్ అయితే మీకు నచ్చినట్టయితే కంపల్సరీ కామెంట్ అయితే చేయండి. మీరు ఏ విధంగా చేస్తారో కూడా కామెంట్ అయితే చేసి నాతోనైతే షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి, ఎంత బాగా వచ్చింది చూడండి. మనకు వాటర్ బాయిల్డ్ అవ్వడం వలన స్మూత్గా. తర్వాత అదే గ్లాస్తో రవ్వ తీసుకున్న గ్లాస్తో ఒక గ్లాసు షుగర్ పౌడర్ కూడా తీసుకున్నాను ఫ్రెండ్స్. షుగర్ పౌడర్ వేస్తేనే బాగుంటుంది, మనకి మంచిగా మెల్ట్ అవుతుంది అనమాట. షుగర్ వేయడం వలన అంత గమ్మి గమ్మిగా పానకం అసలు బాగా రాదు. చూడండి, కొత్త వెరైటీ అయితే మీకు హల్వా చూపిస్తున్నాను. తర్వాత ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసి బాగా కలుపుకోవాలన్నమాట. మళ్ళీ కింద బేస్కి అంటుకోకుండానైతే కలిపేసుకోవాలి. షుగర్ పౌడర్ వేయడం వలన తొందరగా మెల్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్. మనకు చూస్తున్నారు కదా, డైరెక్ట్ షుగర్ వేసినట్టయితే ఇంకా చాలా ఇబ్బంది అవుతుంది, టైం కూడా ఎక్కువ తీసుకుంటుంది, ఒక దిక్కు అడగంటుతుంటుంది, ఇక తిప్పలు అవుతాయి అనమాట. ఇక అట్లా కాకుండా చక్కెర అయితే పొడి చేసుకొని వేసుకుంటాను నేనైతే హల్వాలా. నా ప్రాసెస్ అయితే ఇది ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి, ఈ విధంగానైతే బాగా కలిపేసుకోవాలి. ఎక్కడ కూడా ఉండలేవు మనకి, గమనిస్తున్నారా ఫ్రెండ్స్? చూడండి, ఇట్లా ఉండలైతే లేకుండా కలిపేసుకోవాలి. చూడండి, పర్ఫెక్ట్గానైతే వచ్చేసింది. ఇప్పుడు ఇంకొక ఇంగ్రీడియంట్ అయితే వేస్తున్నాను ఇందులో నేను. చూడండి, ఒక 1/2 గ్లాసు చిక్కటి పాలు అనమాట. నేను కొంచెం కలర్ తక్కువైందని అనిపించింది ఫ్రెండ్స్, అందుకే కలర్ కూడా ఒక చిటికెడు మళ్ళీ పాలల్లో యాడ్ చేసి అయితే పోసుకున్నాను. చిక్కటి పాలు వేయడం వలన సూపర్ ఉంటుంది హల్వా అసలు. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, అట్లా రేర్ అనమాట మిల్క్ పోసి హల్వా చేయడము, చాలా బాగుంటుంది టేస్ట్, అందుకనే నేను షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో అయితే చివరి వరకు చూడండి, స్కిప్ చేయొద్దు అస్సలు. ఓకేనా? కామెంట్ చేయాలి, కొత్త రకం వంటలు కావాలంటే కామెంట్ పెడితే తప్పకుండా చూపిస్తాను ఫ్రెండ్స్ నేను. ఓకేనా? హల్వా అయితే రెడీ అయింది. కమ్మటి నాకైతే గుమ్మ వాసన వస్తుంది. చూడండి, ప్లేట్లకు అయితే తీసేసుకుంటున్నాను నేను. ఇంకా దీన్ని డెకరేట్ చేయాల్సింది ఉందండోయ్. ఇలా ప్లెయిన్గా ఉంటే ఎవరైనా ఇష్టపడతారా? కాదు. చూడండి ఏమేమి వేస్తానో ఫైనల్గా.
ఇలా ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. మొత్తం మనము ఎక్కడ ఉండలు కానీ అట్లా ఏది లేదు. నెయ్యిలో వేయించుకున్న కిస్మిస్, నెయ్యిలో వేయించుకున్న కొబ్బరి పొడి, నెయ్యిలో వేయించుకున్న కొబ్బరి పొడి, నెయ్యిలో వేయించుకున్న కాజులు వేసేసి అయితే డెకరేషన్ చేయాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మరిన్ని మంచి మంచి వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.